ఆర్టిస్ట్ అండ్ నాగ్ చెర్రీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఒక డిఫరెంట్ మూవీ, ఒక ఔట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాతో ఎప్పుడు ఎవరు చేయని విధానంలో చేయాలనే ఒక తపన ఎప్పటినుంచో ఉండేది. అది ఈసారి ఈ 'జెట్లీ' అనే ఒక ఎక్స్‌పెరిమెంటల్ మూవీతో పూర్తయిందని నేను అనుకుంటున్నాను. సో, ఇది సక్సెస్‌ఫుల్‌గా టేక్ ఆఫ్ అవ్వడమే కాక, సక్సెస్‌ఫుల్‌గా కూడా ప్రజల మధ్య, ప్రేక్షకుల మధ్యలో ల్యాండ్ అవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. సో, ఇదేంటంటే నిన్న థియేటర్స్‌కెళ్ళాము మేము. చూసాము. చాలా థియేటర్స్‌కెళ్ళాము. సో, యునానిమస్‌గా ద అప్లాస్ ఈస్ వెరీ వెరీ లౌడ్ అండ్ వెరీ క్లియర్ థట్ దే ఆర్ ఎంజాయింగ్ ద మూవీ. అది ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్‌ని చూసాం అక్కడ. పెద్దోళ్ళు కూడా ఉన్నారు. మిడిల్ ఏజ్ పీపుల్ అండ్ దెన్ చిల్డ్రన్ అండ్ యూత్ ఎవ్రీవన్ వేర్ దేర్. చాలా మందితో ఇంటరాక్ట్ కూడా చేసాము. దే ఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. రెగ్యులర్ ఫార్మాట్స్‌లో మూవీస్ చాలా వస్తుంటాయి. బట్ కొంచెం డిఫరెంట్ టైప్‌లో చేస్తేనే కొద్దిగా అంటే సంథింగ్ వి కెన్ షేర్ విత్ ద ఆడియన్స్ అనేది ఎప్పుడూ ఒకటి నా మైండ్‌లో ఉండేది. సో, దాంతో ఈ మూవీ మనం చేయడం జరిగింది. కలెక్షన్స్ కూడా చాలా డీసెంట్‌గా ఉన్నాయి. బాగున్నాయి. నిన్న పొద్దున్నుంచి రాత్రి వరకు ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఆహ్, ఈరోజు ఇంకా బెటర్‌గా ఉంటాయి. ఎందుకంటే కొన్ని థియేటర్స్ కొన్ని ఆహ్, స్క్రీన్స్, ఇంపార్టెంట్ స్క్రీన్స్‌లో ఫస్ట్ డే స్క్రీన్ అవ్వలేదు. అది చాలామందికి తెలిసిన విషయం అది. బట్ ఫ్రమ్ టుడే అగైన్ దే హావ్ స్టార్టెడ్ కాబట్టి ఇంకా బెటర్‌గా ఉంటుందని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఆడియన్స్ కూడా అందరూ ఏమంటున్నారంటే జస్ట్ జనరల్లీ సింపుల్‌గా సమ్ అప్ చేయాలంటే ఒక కూల్ మూవీ ఫర్ దిస్ హాట్ సమ్మర్ అని చెప్తున్నారు అందరూ జనరల్‌గా. సో, ఐయామ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ దట్ ఈస్ కమింగ్. And few things I've always been telling it's Ritesh Rana's movie and everything, and of course it is Ritesh Rana's movie. And అజయ్ గారు చెప్పినట్టు ఇప్పుడు కొత్త జోనర్ తయారైందేమో రితేష్ రానా జోనర్ అనేది. ఎందుకంటే ఇంత వ్యాకీగా డిఫరెంట్గా ఐ థింక్ వెరీ రేర్లీ యూ విల్ ఫైండ్ డైరెక్టర్స్ ఇన్ దిస్ జోనర్. సో, రితేష్ రానానే కాకుండా ఆయనతో పాటు ట్రావెల్ అయిన అందరు టెక్నీషియన్స్ కూడా ఒక్కసారి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. డిఓపి సురేష్, మ్యూజిక్ డైరెక్టర్ కాల్ భైరవ, ఫైట్ మాస్టర్ అంజీ, కాస్ట్యూమ్ డిజైనర్ తేజ, తర్వాత కోరియోగ్రాఫర్ విజయ్ పులాకి, తర్వాత ఇంకెవరన్నా మర్చిపోయిన వాళ్ళ ఎడిటర్ కార్తిక్ శ్రీనివాసు, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ రిషికేష్. రిషికేష్ ఆల్సో ఈజ్ అ వెరీ యంగ్ టాలెంట్ అండ్ హీస్ డన్ ఎ ట్రెమెండస్ జాబ్. మీరందరూ సినిమా చూసే ఉండుంటారు. సో, లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ వర్క్స్ వర్ దేర్ అండ్ హీ డిడ్ ఇట్ వెరీ 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 నైస్లీ అండ్ వెరీ అమేజింగ్లీ. సో, ఇంకెవరన్నా ఉన్నారో మర్చిపోయిన వాళ్ళు. సో, వీళ్ళందరూ లేనిదే ఈ సినిమా లేదు. సో, వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అలానే ఆఫ్‌కోర్స్ టెక్నీషియన్సే కాదు, క్యాస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. క్యాస్ట్ లేనిదే సినిమా లేదు. సో, సత్య ఆహ్, ఫస్ట్‌లో ఒక రిలీజ్ చేసాం మేము. సత్య అక్కడ ఒక కార్ దగ్గర కూర్చొనుంటే నన్ను హీరో అవ్వాలనుకుంటున్నానంటే వాళ్ళ అసిస్టెంట్స్ వచ్చి, "అరే! నీకెందుకన్నా ఇవన్నీ" అనంటే, అప్పుడు నేను ఒక స్కూటర్ మీద వచ్చి, "పద హీరో వెళ్దాం, చేద్దాం సినిమా" అన్నాం. ఒక రీల్ ఒకటి రిలీజ్ చేసాం. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ యాజ్ ఎ హీరో. సో, హీరో అయిపోయాడు. నిన్న థియేటర్స్‌కెళ్ళినప్పుడు కూడా అందరూ హీరో, హీరో, హీరో అని అరుస్తున్నారు గట్టిగా. ఒక కామిక్ టైమింగ్ ఉన్న హీరో అంతే. ఒక హీరోయిక్ ఇమేజ్ ఉన్న కామెడియన్ అనుకోండి పోనీ. వాటెవర్ ఇట్ ఈస్. సో, అది. సో, సత్యకి, అలానే అజయ్ గారికి, రియా సింగ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ గర్ల్. షీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ నూర్జహాన్, గుండు సుదర్శన్ గారికి, తర్వాత మర్చిపోయాను అసలైన ఇంపార్టెంట్ క్యారెక్టర్ సోమయాజులు, సత్య రితేష్ అసిస్టెంట్. హీ యాక్టెడ్ యాస్ ద కో పైలట్ ఇన్ ద మూవీ. సో, his role was very much enjoyed by the audience. చూసాం థియేటర్లో కూడా. సో, he did a fantastic job. He is not only an artist, an assistant director, he is also he wrote the lyrics for the movie also. అండ్ అన్ని ప్రమోషనల్ ఐటమ్స్ అన్నీ కూడా తనే డిజైన్ చేశాడు. సో, థ్యాంక్ యూ సోమా. ఇంకా ఎవరు ఈ ప్రాజెక్ట్ని స్మూత్గా ఎగ్జిక్యూట్ చేసిన అనన్య పెద్దమల్లు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే షీ వాస్ దేర్ త్రూ అవుట్ ద షూటింగ్ అండ్ దెన్ షీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సో,
చూసిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, చూడనోళ్ళందరినీ తప్పకుండా ఈ సినిమా చూడాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అలానే పాత్రికేయ మిత్రులందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు ఎప్పుడు ఏం ప్రెస్ మీట్లు పెట్టినా వస్తున్నారు. అండ్ మా మూవీని ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకు చేస్తున్నారు కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చెర్రీ గారు. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ ఇందాక సుదర్శన్ గారు మెన్షన్ చేశారు రోరింగ్ రేపటి నుంచి రన్నింగ్ అని చెప్పి. డెఫినెట్లీ. అండ్ సుధాకర్ వాంట్స్ టు టెల్ సంథింగ్.